అగ్రరాజ్యం అమెరికా నడిబొడ్డున ప్రపంచాధినేత నివాసమైన వైట్ హౌస్ ఎదుట అకస్మాత్తుగా నినాదాలు మిన్నంటాయి. అయితే ఆ నిరసనలు అమెరికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు తమ సొంత గడ్డపై జరుగుతున్న ఆకృత్యాలను ఎలుగెత్తి చాటుతూ వాషింగ్టన్లో భారీ ఆందోళనకు దిగారు. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. దశాబ్దాలుగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ భారత్ను ఇరుకున పెట్టాలని చూసిన పాకిస్తాన్కు ఇప్పుడు సొంత పౌరులే అమెరికా గడ్డపై ఊహించని షాక్ ఇచ్చారు. बड़े बेतलब है, ये टिकाऊ नहीं है। जहाँ सैयद अल्लाह ने कहा अपने हक के लिए खड़े हो जाओ। పీఓకేలో పాక్ సైన్యం సాగిస్తున్న దారుణాలు, స్థానిక వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూనిన పౌరులు స్టాప్ స్టేట్ టెర్రరిజం ఇన్ పీఓకే అంటూ గర్జించారు. ఇస్లామాబాద్ పాలకులు తమ ప్రాంతంలోని నీరు, విద్యుత్, ఖనిజ వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటూ తమను కనీస హక్కులు లేని బానిసలుగా చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పీఓకే ప్రజలపై మోపుతున్న భారాలను తట్టుకోలేక ఈ నిరసనలు ఖండాంతరాలు దాటి వైట్ హౌస్ ముందుకు చేరాయని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత పౌరులే పాక్ను ప్రపంచ వేదికపై దోషిగా నిలబెట్టడం ఆ దేశాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. जूलियट मेरी, मैं रोमियो एदा, है लैला मेरी, मैं मजनू एदा, है लफ्ज़ प्यारा, मैं मर भी गया तो मेरी कब्र. ప్రస్తుతం పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నిరసనలను అణచివేస్తే అది అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘన కింద నమోదవుతుంది. అలాగని వదిలేస్తే పీఓకే తమ చేతుల్లోంచి జారిపోతుందన్న భయం ఇస్లామాబాద్ను వెంటాడుతుంది. మొత్తానికి దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్లే చేసిన విక్టిమ్ కార్డ్ ఇప్పుడు ఆ దేశానికి రివర్స్ అయింది. ఢిల్లీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే పాక్ను ప్రపంచ వేదికపై దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి జియోపాలిటికల్ మార్పులకు దారితీస్తాయో చూడాలి. जो ईमान वाले हैं और हम लोग जो मुसलमान हैं। పశ్చిమ గోదావరి